అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు 14 సంవత్సరాల తర్వాత పెద్ద విజయం. పెన్షనర్ల కమ్యుటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మరి పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆర్థిక నష్టంలో పెన్షనర్లు. పెన్షన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పెన్షన్‌లో 40% వరకు కూడా మొత్తాన్ని కమ్యుటేట్ చేస్తారు. దానికి బదులుగా ఏక మొత్తంలో అమౌంట్‌నైతే పొందుతారు. ఇది అందరికీ తెలిసిందే. కమ్యుటేషన్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటుగా అంటే గరిష్టంగా 180 నెలలు పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటోంది. ఈ 15 సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం, మోర్టాలిటీ రేటు, జీవన ప్రమాణము, కమ్యుటేషన్ కారణంగా ఈ కమ్యుటేషన్ కారకం ఆధారంగా ఉంటుందన్నమాట. 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కమ్యుటేషన్ పట్టికలను సవరించింది. ఈ పట్టికలను 2010లో తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించింది. 2010 జనవరి వరకు కమ్యుటేషన్ కారకం 10.46గా ఉండగా ఫిబ్రవరి 2010 నుండి అది 8.371కి తగ్గింది. కమ్యుటేషన్ కారకం అంటే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రము 15 సంవత్సరాలు అట్లే ఉంచారు. అది మాత్రం అలాగే ఉంది. 2010కి ముందు పదవీ విరమణ చేసిన వారు 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యుటేషన్ కారకంగా అంటే కమ్యుటేషన్ ఫ్యాక్టర్‌ను ఎక్కువ మొత్తం అయితే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 10 కంటే ఎక్కువే ఉంది కాబట్టి వారు ఎక్కువ మొత్తంలో పొందారు. కానీ వారి పెన్షన్ నుంచి వసూలు కాలం మాత్రం అలాగే ఉంది. ఇది రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలే. నిజానికి పెన్షన్ నుంచి కమ్యుటేట్ చేయబడిన విలువ వడ్డీతో సహా 128 నెలల్లోనే వసూలు చేయబడుతున్న ప్రభుత్వం 180 నెలల దాకా వసూలైతే చేస్తున్నారు. ఇది అన్యాయమైనది, అహేతుకమైనది. అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీని 12 నుంచి 13 సంవత్సరాల మధ్యలోనే ఉంటోంది. ఉదాహరణకు కేరళలో తీసుకున్నట్లయితే 12 సంవత్సరాలు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 13 సంవత్సరాలు. ప్రత్యేకంగా కేరళ 12 సంవత్సరాల రికవరీని కొన్ని దశాబ్దాల క్రితం నుంచి 5వ కేంద్ర వేతన కమిషనర్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు మాత్రమే ఉండాలని అయితే సిఫార్సు చేసింది. ఇక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇతర సభ్యుల నేతృత్వంలో 2 న్యాయ సంఘాలు కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు ఉండటం సమంజసమైనది, సహేతుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టులో 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షనర్ విషయంలో తదుపరి రికవరీని నిలిపివేయాలి అంటూ తాత్కాలిక ఉత్తర్వులైతే కోర్టు జారీ చేసింది. దీనిని ఆధారం చేసుకొని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన వారి నుంచి పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రికవరీని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకైతే కోర్టు సూచనలు జారీ చేసింది. ఇకపోతే రికవరీ పీరియడ్ తగ్గించాల్సిందే. మన రాష్ట్రంలో కూడా అంటే మన ఏపీ, తెలంగాణలో కూడా మన పెన్షన్ సంఘం జేఏసీతో చాలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం 2వ తెలంగాణ పే రివిజన్ కమిషనర్ గారికి పై వాస్తవాల విషయాలను నివేదించడం జరిగింది. అట్లే సంబంధిత అధికారులకు, పెన్షనర్లకు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గ్రూపులలో కమ్యుటేషన్ రిస్టోరేషన్ రికవరీ పీరియడ్‌ను తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోని కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులు, అలాగే దానిపైన ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది.
ఇది సహేతుకమైన డిమాండ్. అట్లే ప్రభుత్వంపై భారం పడదని కూడా అందరూ ఏకతాటిపై నిలబడి సానుకూలకంగా సమస్యను పరిష్కరించుకోవాల్సయితే ఉంటుంది. సో, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో, ఇదంతా మనకు మనోహర్ రావు చిప్పల రి విశ్రాంత ఉద్యోగి గారైతే ఈ మేరకు తెలియజేయడం జరిగింది. సో, ఈ మేరకు ఈయన చెప్పింది నిజమే అండి. యాక్చువల్‌గా మన కమ్యుటేషన్ పీరియడ్ వచ్చేసి ప్రభుత్వానికి 128 నెలల్లోనే ఈ అమౌంట్ ఏదైతే ఏక మొత్తంలో ఇస్తారో, ఆ అమౌంట్‌ని రికవరీ చేసుకుంటున్నప్పటికి కూడా 180 నెలల దాకా ఉద్యోగిని ప్రభుత్వ పెన్షనర్ నుంచి అయితే ఈ విధంగా రికవరీ చేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు 180 నెలలు రికవరీ అయితే చేస్తున్నారు ప్రెజెంటు. యాక్చువల్‌గా రికవరీ చేయాల్సిన అమౌంట్ నెలలొచ్చేసి 108. సో, ప్రభుత్వానికి 108 నెలల్లోనే ఆ ఏక మొత్తం ఏదైతే ఉంటుందో అమౌంటు అదైతే రావటం జరుగుతుంది. ఇక్కడ మనము చూసినట్లయితే దాదాపుగా ఆహ్, 52 నెలలు 52 నెలలంటే దాదాపుగా మనకు ఆహ్, ఆహ్, 4:30 సంవత్సరాలండి. సో, దాదాపుగా 4:30 సంవత్సరాలైతే ప్రభుత్వము అధికంగా వసూలు చేస్తుందనమాట. పెన్షనర్ల పెన్షన్ నుంచి ఈ కమ్యుటేషన్ వాల్యూని అధికంగా వసూలు చేస్తుంది. సో, గతంలో కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది మనకు 10 కంటే ఎక్కువగా ఉండేది కాబట్టి అప్పుడు 15 సంవత్సరాలు రికవరీ చేసినా కూడా ఏక మొత్తంలో పెరుగుదల ఉండేది. కానీ ఇప్పుడు ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 8 పాయింట్ల దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు కానీ ఈ 15 సంవత్సరాలను మాత్రము తగ్గించలేదు. సో, ఇవన్నీ సో, వీటిలో ఇది తగ్గిస్తే ఇది తగ్గించాల్సయితే ఉంటుంది. కానీ ప్రభుత్వము ఆ మేరకు తగ్గించలేదనమాట. సో, ఇది మనకిప్పుడు 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలకే ఈ తగ్గించేదానికి సుప్రీం కోర్ట్ గూడా అనేక మార్లు ఉద్యోగుల విషయంలో అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా హర్యానా మరియు పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు రికవరీ పూర్తయిన వారి పెన్షన్ నుంచి ఇప్పటికే రికవరీని నిలుపుదల అయితే చేస్తున్నాయండి. ఎందుకంటే మళ్ళీ ఓసారి ఈ లెక్కించి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు 12 సంవత్సరాలు రికవరీ పీరియడ్ పెట్టాలా? లేదంటే 11 పెట్టాలా? లేదంటే 12 పెట్టాలా? అని అయితే డిసైడ్ అయిన తర్వాత రిమైనింగ్ ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు మాత్రమే రికవరీ చేసి వాళ్ళకి రావాల్సిన కమ్యుటేషన్ అమౌంట్ అయితే వాళ్ళకు జమ చేస్తారనమాట వారి అకౌంట్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ 14 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల అతి పెద్ద విజయం. సో, మన రాష్ట్రంలో గూడా అతి త్వరలో ఇదైతే అమలు కానుంది. సో, దీనికోసం అవసరమైతే పెన్షనర్ సంఘాలు కోర్టుకు వెళ్ళాలి. సో, ఏకతాటిపై నిలబడి సానుకూలకంగానే ఈ సమస్యనైతే పరిష్కరించుకోవాల్సయితే ఉంటుందనమాట. సో, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే హర్యానా, పంజాబు ఇలాంటి రాష్ట్రాల్లో ఈ నియమం అనేది అమలవుతోంది. చండీగఢ్‌లో గూడా ఈ విధంగా అయితే ఈ మధ్య అమలవుతుందనమాట. అలాగే ఆల్రెడీ కేరళలో అయితే ఇదివరకే 12 సంవత్సరాలకు ఫిక్స్ చేసున్నారు. అక్కడ ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో గూడా 13 సంవత్సరాలుగా ఉంది. సో, అక్కడ గూడా పెద్దగా సమస్య లేదు. వాళ్ళు గూడా తగ్గిస్తే మేబీ 1 ఇయర్ అట్లా తగ్గించొచ్చు. సో, కాబట్టి ఇటువంటి ఆర్థిక నష్టాల్లో పెన్షనర్ ఉండాలని అనుకోవట్లేదు కాబట్టి, తొందరగా దీనికి సంబంధించినటువంటి సానుకూలకంగా సాధించుకోవడము ముఖ్యము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.